ఓం శాంతి. ఈరోజు మురళి 13/7/2026. మధురమైన పిల్లలారా, మీ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకునేందుకు మీరు బాబా వద్దకు వచ్చారు. బాబా వద్దకు ఎందుకు వచ్చాము? బాబా దగ్గరికి మన జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకునేందుకు. అయితే వజ్రతుల్యంగా ఎలా అవుతాము? బాబా స్మృతి ద్వారానే ఇలాంటి జీవితం తయారవుతుంది. వజ్రతుల్యమైన జీవితం బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి, పావనంగా అవుతాం, చెడు సంస్కారాలు పరివర్తన అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా జీవితం శ్రేష్టమవుతుంది. బాబా స్మృతి ద్వారానే శ్రేష్ట సంకల్పాలు వస్తాయి. శ్రేష్ట సంకల్పాల ద్వారా శ్రేష్ట జీవితం తయారవుతుంది. ప్రశ్న: కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందేందుకు ఏ ముఖ్య పురుషార్థాన్ని చేయాలి? సత్యుగంలో ఉన్నత పదవి పొందాలంటే ఏం చేయాలి? జవాబు: మధురమైన పిల్లలారా, ఏ పాత సంబంధీకులైతే ఇంత దుఃఖితులుగా తయారు చేశారో ఇప్పుడు వారి మోహజాలము నుండి బుద్ధిని తొలగించి నన్నొక్కడే స్మృతి చెయ్యండి. దుఃఖమిచ్చే వాళ్ళని గుర్తు చేసుకుంటాము, సుఖమిచ్చే వాళ్ళని మర్చిపోయినాము. అందుకే బాబా చెప్తున్నారు, ఎవరి ద్వారా మీకు దుఃఖం దొరికిందో వాళ్ళని మర్చిపోండి. నేను సుఖాన్ని ఇస్తున్నానా లేదా అనేది చెక్ చేసుకోండి, ఆలోచన చేయండి, రియలైజేషన్ చేయండి, తర్వాత నన్ను స్మృతి చేయండి. వారితో ఉంటూ కూడా మనస్సుని నాతో జోడించండి. ఇది ఇంపార్టెంట్. వాళ్ళని వదిలేయకూడదు. ఇల్లు వాకిలి సంసారము గృహస్థాన్ని వదిలేయకూడదు. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా కావాలి. నాతో బుద్ధి యోగాన్ని జోడించండి. మన్మనాభవ మంత్రాన్ని సదా గుర్తుంచుకుంటే మీరు కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. మన్మనాభవము అనే మహామంత్రాన్ని గుర్తుపెట్టుకుంటే ఉన్నత పదవిని పొందుతారు. పాట: నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు, తింటూ పగలుని పోగొట్టుకున్నావు. వజ్రం లాంటి నీ జీవితాన్ని గవ్వలాగా చేసుకున్నావు. అంతే కదా, మనం 12 గంటలు శరీరాని కోసం ఇస్తాము, నిద్రపోయేది, భోంచేసేది ఎక్సెట్రా. ఇంకా 12 గంటలు సంపాదించేకి, తినేకి, తాగేకి ఉపయోగించినాం. ఏం చేసినాము? పగలంతా భోంచేస్తా పోగొట్టుకున్నాం, భోజనం కోసం తయారు చేసుకుంటా భోంచేస్తా సంపాదిస్తా, రాత్రంతా నిద్రపోతా పోగొట్టుకున్నాం. అందుకే బాబా అంటున్నారు, ఓం శాంతి. ఏ విధంగా పిల్లలకు సర్వశాస్త్రాల సారాన్ని బాబా అర్థం చేయిస్తున్నారో అలా ఈ పాటల సారాన్ని కూడా బాబా వినిపిస్తున్నారు. బాబానే అందరికీ ఆత్మిక తండ్రి. ఆత్మిక పిల్లలకు బ్రహ్మ శరీరం ద్వారా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీ జన్మ వజ్రతుల్యంగా అవుతోందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వజ్రతుల్యంగా అయ్యేందుకే బాబా దగ్గరకు వచ్చారు. స్వర్గవాసుల జీవితాన్ని వజ్రతుల్య జీవితము అంటారు, దేవతల జీవితాన్ని. నరకవాసీల జీవితాన్ని గవ్వతో సమానమైన జీవితము అంటారు. మీరు సంగమ యుగాన్ని కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మనం సంగమ యుగ నివాసులం. ఈ సంగమ యుగము సర్వులకు కళ్యాణకారి అయింది. ఈ సంగమ యుగంలోనే సర్వుల సద్గతి జరుగుతుంది. అది ఎవరు చేస్తారు? పరంధామం నుండి వచ్చే యాత్రికుడు చేస్తాడు. ఆ యాత్రికుడు ఎవరు? బాబా. మీరు యాత్రికులే. బాబా అంటున్నారు, మనం కూడా యాత్రికులమే, బాబా కూడా యాత్రికుడే. బాబా అయితే ఇవాళ అంటున్నారు, ఎందుకంటే మీరు వచ్చి మళ్ళీ వెళ్ళరు కాబట్టి యాత్రికులు కాదు, వచ్చి ఇక్కడే ఉంటాం. శాశ్వతం అనుకొని ఇక్కడే ఉంటాం 5000 సంవత్సరాలు. నేను పాత ప్రపంచంలోకి వస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను. ఈ సేవ చేసేవారు ఆ యాత్రికుడు ఒక్కడే, శివబాబా. వారొచ్చి పిల్లలైన మనకు ఎంతో సేవ చేస్తున్నారు, అనంతమైన సేవ చేస్తున్నారు. ఇటువంటి సేవని ఇంకెవ్వరూ చేయలేరు. మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావన్లుగా చెయ్యండి, సేవ చెయ్యండి అని పిలుస్తారు. అందుకే నేను వచ్చినాను. నేను పిల్లల సేవలో వచ్చాను. ఎందుకంటే పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారు. మా దుఃఖాలను హరించండి,
మాకు శాంతినివ్వండి అని వేడుకుంటారు. సుఖము మరియు శాంతి అనే ఈ రెండు పదాలు ఎప్పుడూ గుర్తుంటాయి. ఇక్కడ దుఃఖము మరియు అశాంతి ఉంది, కావుననే బాబాని పిలుస్తారు. బాబాయే వచ్చి సృష్టి చక్ర రహస్యాన్నంతా పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమవుతోంది. కలియుగ అంతిమమనగా భక్తి కిందికి దిగుతూ వచ్చింది. తమోప్రధాన భక్తి అయిపోయింది. జ్ఞానము ద్వారా మీరు ఎక్కే కళల్లోకి ఎగిరే కళల్లోకి వెళ్తారు. మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. అప్పుడు ఇక ప్రాలబ్ధం, బాబా అంటున్నారు, ఉన్నతోన్నతమైన పదవిని పొందుతాం సత్యుగంలో. తర్వాత ఏమవుతుంది? ఇక ఈ ప్రాలబ్ధం యొక్క సుఖము మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది జన్మలు తీసుకుంటూ. భారతదేశంలో ఉన్నంత భక్తి ఇంకెక్కడా లేదు. అర్ధకల్పం భక్తి నడుస్తుంది. ద్వాపరయుగ ప్రారంభం నుండి భక్తి నడుస్తోంది. అలాగే అప్పటి నుండే ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతాయి. అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. భక్తి కూడా ప్రారంభంలో చాలా బాగుంటుంది. ఏ విధంగా ప్రారంభంలో స్వర్గం చాలా బాగుండి మళ్ళీ మెల్లమెల్లగా కళలు తగ్గిపోతూ వస్తాయో, అలాగే భక్తి ప్రారంభమైనప్పుడు మొట్టమొదట శివుని పూజారీలుగా అవుతారు ద్వాపరయుగ ప్రారంభంలో. తర్వాత అర్ధకల్పం అంటే సత్యత్రేతాయుగాలలో ఏ పూజ జరగదు. ఆ తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. అలాగే ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతాయి. బాబా సృష్టి చక్రాన్ని, కల్పవృక్షాన్ని, నిచ్చెన చిత్రాన్ని స్పష్టంగా అర్థం చేస్తున్నారు. ఇంతటి భక్తిని ఇంకెవ్వరూ చెయ్యరు. పూర్తి అర్ధకల్పం భక్తి జరుగుతుంది. అందరికీ, విశేషంగా భారతదేశానికి సద్గతినిచ్చే తండ్రి స్వర్గానికి స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. దూరదేశము నుండి బాబా వచ్చారు. స్వర్గానికి అధిపతులుగా తయారు చేసే తండ్రి స్వయంగా దూరదేశం నుండి యాత్రికుల్లాగా పిల్లలైన మనకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చారు. వారసత్వం కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కనపడదు, కానీ ఒక్క విషయం కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. భారతదేశంలో ఎంతో భక్తిని చేస్తారు. ఇవి ఎవరి మందిరాలు ఇప్పుడు మీకు తెలుసు. దేవీ దేవతల మందిరాలు ఎవరివి అనేది మనకు తెలుసు కదా. మనమే దేవతలుగా ఉంటిమి, మనమే కింది దిగుతూ బ్రాహ్మణులు అయ్యాం. ఇప్పుడు తిరిగి మళ్ళీ దేవతలుగా అవుతాం. శివబాబా మందిరాలు కూడా తయారవుతాయి. ఆ తర్వాత దేవతల మందిరాలు తయారవుతాయి. లెక్కలేనన్ని మందిరాలు. కలియుగ అంతిమంలో అయితే చెట్లకు, పుట్లకు, పంచతత్వాలకు కూడా పూజ జరుగుతుంది. పంచతత్వాలు కూడా మనకు సహాయం చేసినాయి కదా, అందుకోసమే వాటి పూజ జరుగుతుంది. ఆ మందిరాలు కూడా ఇప్పుడు మీ ముందున్నాయి. ఒకవైపు శివబాబాను పూజిస్తూ ఉంటారు, మరొక వైపు శివబాబా మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేస్తున్నారు. పూజ్య దేవతలుగా తయారయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చాము? పూజ్య దేవతలుగా అయ్యేందుకు వచ్చాం. ఇందాక బాబా ఏం చెప్పినారు? వజ్రతుల్య జీవితాన్ని తయారు చేసుకునేందుకు బాబా దగ్గరికి వచ్చాం. వజ్రతుల్యమైన జీవితం అంటే ఏమిటి? దేవతలుగా కావటం. మీరు ఇక్కడికి వచ్చారు. దేవతల పూజారీలు ఎవరైతే ఉన్నారో నిజానికి వారందరూ ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు. మెల్లమెల్లగా వృద్ధిని పొందుతూ ఉంటారు. అందరూ ఒకేసారి కలిసి చదువుకోరు, సమయం పడుతుంది. కల్పపూర్వం కూడా ఎవరైతే చదివారో వారే మళ్ళీ చదువుతారు. ఒకరినొకరు చదివించుకుంటూ ఉండాలి. ఇది అండర్లైన్ చేసుకోండి. కేవలం టీచర్ ఒకటే చదివేది, అక్కయ్య ఒకటే చదివించేది కాదు. విద్యార్థులైన అందరూ కూడా చదవాల్సిందే, చదివించాల్సిందే. ఎంతెంత వేరే వాళ్ళని చదివిస్తామో వేరే వాళ్ళకు అంత స్వయంలో ధారణ అవుతుంది. చదివించుకుంటూ ఉండాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని మరియు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపించాలి. తద్వారా మనుష్యులు స్వర్గానికి యజమానులుగా కాగలుగుతారు. ఇవి మీరు వచ్చి అర్థం చేసుకోండి అంటారు. ఈ నాటక చక్రం ఎలా తిరుగుతుందో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ కథ లక్షల సంవత్సరాలు ఉంటే వినిపించలేరు కదా. వినిపించేకి ఎన్ని సంవత్సరాలు కావాలా, వినేకి ఎన్ని సంవత్సరాలు కావాలా, ఇంకా ఆచరించేకి 5000 సంవత్సరాల క్రితం ఏముండేదో, ఎవరి రాజ్యం ఉండేదో మీకు తెలుసు. భారతదేశంలో పూజ్య దేవతల రాజ్యం ఉండేది. మనం పూజ్యులుగా ఉండేవారం, మళ్ళీ పూజారీలుగా అయ్యాం. ఇప్పుడు మీకు గుర్తుకొచ్చింది, మీరు ఒకప్పుడు పూజ్య దేవతలుగా ఉన్నారు.
మళ్ళీ మీరే 84 జన్మలు తీసుకున్నారని ఇంతకుముందు తెలీదు. ఈ 84 జన్మల కథ లక్ష్మీనారాయణలది. ఇప్పుడు మీరు మీ 84 జన్మల కథని వినిపిస్తున్నారు. వారికి తమ కథను రాసుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. వాల్యూమ్స్ ఉన్నాయి కదా, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అనేక మంది దేశపితల యొక్క లేదా స్వర్గ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చేది, స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వారి కథలు చదువుకుంటాం కదా, ఎన్నో ఎపిసోడ్స్ ఉంటాయి. బాబా అంటున్నారు ఎంతో సమయం పడుతుంది, కానీ మీరు ఒక్క క్షణంలో మొత్తం 84 జన్మల కథని వినిపించగలరు. ఒక్క క్షణంలో. ఏమి ఒక్క క్షణంలో? మేమే దేవతలుగా ఉంటిమి, మళ్ళీ మేమే అవుతాం, అంతే. సో బాబా అంటున్నారు మీరు 84 జన్మల కథని వినిపించగలరు. వారు ఒక్క జన్మ కథనే రాస్తారు. బాల్యంలో ఏమేం చేశారు అనేవన్నీ రాస్తారు. ఇతడు కూడా తన కథను వినిపిస్తాడు బ్రహ్మబాబా. బాల్యంలో ఏమేం చేశారు అనేవన్నీ రాస్తారు. తో మనం 84 జన్మలు ఎలా తిరుగుతామో బాబా చెప్తున్నారు. ఇది కేవలం ఒక్కరి విషయం కాదు, మనందరి విషయం. ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు. మీకే ఈ చక్రం గురించి తెలుసు. ఈ చక్రంను తెలుసుకోవడం వల్ల మీరు రాజులుగా రాణులుగా అవుతారు. అలాగే మీరు ఇతరులకు కూడా తెలియచేస్తారు. భారతదేశ వాసుల వంటి భక్తి కూడా ఇంకెవ్వరూ చేయలేరు. ఈ మఠాలు, ధర్మాలు మొదలైనవన్నీ మన భక్తి మార్గ సమయంలో స్థాపన అవుతాయి. అనేక ధర్మాలు అనేది ద్వాపరయుగం తర్వాతనే వస్తాయి. కలియుగ ప్రారంభంలో, ద్వాపరయుగం ఎండింగ్లో. మొట్టమొదట మనకు చిన్న పూల తోట ఉండేది, ఆత్మిక తోట ఉండేది. అందులో మీరు చైతన్య పుష్పాలుగా ఉన్నారు దేవతలు. దీన్ని పూల తోట అంటారు. ఆ తర్వాత ఇది ముళ్ళ అడవిగా మారిపోయింది. ఈ సమయంలో అందరూ ముళ్ళుగా అయిపోయారు. వికారాల ముళ్ళు ఒకరికొకరు కుచ్చుకుంటూ ఉంటారు. మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా ఎలా అవ్వాలో బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. అందుకే బాబా పేరు బబుల్నాథుడు కదా. బాంబేలో బబుల్నాథ్ మందిరం ఉంది కదా, అక్కడే బాబాకు వైకుంఠం యొక్క సాక్షాత్కారమైంది. ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉంటారు. అది ముళ్ళు కుచ్చుకునేదే కదా. బాబా అంటున్నారు విద్యార్థి జీవితం అన్నింటికన్నా శ్రేష్టమైనది అంటారు. అది చాలా బాగుంటుంది. పిల్లలు చాలా సంతోషంగా చదువుతూ ఉంటారు. పెళ్లి చేసుకోగానే ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకోవడం మొదలుపెట్టుకుంటారు, వికారాల్లోకి వెళ్తారు. సత్యుగంలో ఎవరు ఈ ముళ్ళు కుచ్చుకోరు. ఇప్పుడు మళ్ళీ మీరు పుష్పాలుగా అవుతారు. భారతదేశం స్వర్గంగా ఉండేది. అప్పుడు అపారమైన సుఖం ఉండేది. అక్కడ బంగారు గనులు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎన్ని ఖాళీ అయిపోయినాయి. రామగిరి గోల్డ్ మైన్స్ ఖాళీ అయిపోయింది. ఇక్కడే ఉంది కదా అంతపురం జిల్లాలో. కోలార్ గోల్డ్ మైన్స్ ఖాళీ అయిపోయింది. ఫ్యాక్టరీనే బంద్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ షురు అవుతా ఉంది వేరే జాగాల్లో. మీకు మళ్ళీ బంగారం నిండుగా లభిస్తుంది. భారతదేశంలోనే బంగారము, వజ్ర వైడూర్యాల గనులు ఉండేవి. వజ్ర వైడూర్యాలు కనపడతలేదు కానీ బంగారం కనపడుతుంది. అప్పుడు అమెరికా మొదలైనవి ఏవి ఉండవు, అసలు వేరే దేశాలే ఉండవు. ఈ బొంబాయి కూడా ఉండదు. అసలు ఈ సముద్రాన్ని ఇంకించి భూమిని చేసి దానిలో ఆ భూమి పైననే ఇల్లులు కట్టుకుంటా అన్నారు. బాంబే మొత్తం అంతా సముద్రంలోకి మునిగిపోతుంది. ఇది ఒక అద్భుతం కదా. కలియుగ అంతిమంలో బంగారం ఏదీ కనిపించదు. మళ్ళీ సత్యుగమాదిలో బంగారపు గనులు నిండిపోతాయి. ఎంత ఆశ్చర్యం! భూకంపం ద్వారా బంగారు భవనాలు తయారవుతాయి. ఇది ఒక అద్భుతం కదా. అక్కడ గనుల నుండి ఎంతో బంగారం వస్తూ ఉంటుంది. ఇక్కడ మట్టితో ఇటుకలు తయారైనట్లుగా అక్కడ బంగారంతో ఇటుకలు తయారవుతాయి. మాయా మశ్చందర్ యొక్క కథను చూపిస్తారు కదా. అతడు ధ్యానంలో ఎక్కడ చూసినా బంగారం కనిపించింది. తప్పకుండా సత్యుగంలో బంగారమే ఉంటుంది. ఇక్కడ మట్టి ఇటుకలు కూడా దొరకడం లేదు. ఇక్కడ మట్టి ఇటుకలు ఖరీదుకి ఎన్నైతే లభిస్తాయో అంతగా బంగారు ఇటుకలు ఉచితంగా లభిస్తాయి. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మరి కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం ఎందుకు చేయకూడదు? ఇక్కడ ఈ మోహజాలంలో ఎందుకు చిక్కుకోవాలి? ఎన్ని చెప్పినా స్వయం వరకు రియలైజేషన్ రాకపోతే అంతవరకు ఆడే చిక్కుకొని ఉండేదే
ఇష్టం అనిపిస్తుంది. పాత సంబంధాలలో మీరు ఎంతో దుఃఖాన్ని పొందారు, మీరు వాటిని వదిలేయండి అని బాబా చెప్తున్నారు. అంటే బంధుమిత్రాదుల్ని అందరినీ బుద్ధితో వదిలేయండి, అంతేగాని కార్యవ్యవహారాలని బరువు బాధ్యతల్ని నిర్వర్తించాల్సిందే కదా. కేవలం మీ బుద్ధి యోగాన్ని ఒక తండ్రితో జోడించండి, తద్వారా మీరు విశ్వాధిపతులుగా అయిపోతారు. మన్మనాభవ అనగా నన్ను స్మృతి చెయ్యండి, చతుర్భుజుడైన విష్ణువుని అనగా విష్ణుపురిని స్మృతి చేయండి. ముఖ్యమైనది ఇదే, మన్మనాభవ మధ్యాజీభవ. భక్తి మార్గంలో ఎన్నో గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ ఒక్క పరంపిత పరమాత్మకు ప్రేయసీలుగా అయ్యారు. వారు మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. ఆత్మలందరూ వారిని స్మృతి చేస్తారు. ఆత్మిక ప్రేయసీలైన మీరు ఆత్మిక ప్రియునికి చెందిన వారిగా అవుతారు. మిగిలిన మనుష్యులందరూ దైహిక ప్రేయసీ ప్రియులు. ఇప్పుడు బేహద్ ప్రేయసులను బేహద్ ప్రియుడు వచ్చి కలుసుకున్నారు. బేహద్ ప్రియుడు, అందరు ఎంతమంది ప్రేయసీలు ఒకడే ప్రియుడు కాబట్టి బేహద్ ఆత్మలకి ప్రియుడు. లౌకికంలో అలా ఉంటే బాగుండదు కదా, భౌతికం అది, ఇది అలౌకికం, ఆత్మికం. మీరు ఆత్మిక ప్రియునికి చెందిన వారిగా ఒకేసారి అవుతారు. మిగిలిన మనుషులందరూ దైహిక ప్రేయసీ ప్రియులు. ఇప్పుడు బేహద్దు ప్రేయసీలకు బేహద్దు ప్రియుడు వచ్చి కలుసుకుంటున్నారు. మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయండి అని పిలుస్తూ వచ్చారు. అలా ఒక్కరినే పిలుస్తారు. మన ఆత్మ ఇప్పుడు పతితంగా అయిపోయింది కావుననే ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు. కుంభమేళ కూడా జరుగుతుంది. అక్కడికి ఎంతోమంది వెళ్ళి గంగా స్నానాలు చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గోదావరి పుష్కరాలు కూడా ఉన్నాయి కదా, జరిగేది ఉంది. అక్కడ కూడా అనేక మంది వెళ్ళి స్నానాలు చేస్తారు. కేవలం బాహ్యమైన స్నానం చేస్తే ఏం కాదు, శుభ్రమే. కాకపోతే ఈ కాలంలో అది కూడా అస్వచ్ఛమైపోయింది కదా, ఇంకా అనారోగ్యాలు వస్తాయి. ఆంతరంగిక ఆత్మను శుభ్రం చేసుకోవాలి తో బాబా అంటున్నారు. కానీ లాభం ఏమీ లేదు, ఎవ్వరూ పావనులుగా అవ్వరు. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇప్పుడు మీ పైన జ్ఞాన వర్షం కురుస్తోంది. నాంత అన్నారా లేదా వర్షంతో, తద్వారా ముల్లాడవి పూల తోటగా అవుతుంది. మన రాజ్యం ఉన్నప్పుడు అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరు. మొత్తం విశ్వమంతటి పైన జ్ఞానవర్షం కురుస్తుంది. అంతా సస్యశ్యామలంగా అయిపోతుంది, పచ్చగా అయిపోతుంది. వజ్ర వైడూర్యాల గనులు కూడా కొత్తగా తయారైపోతాయి. మరి ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత సంతోషంగా ఉండాలి, గుర్తుంటే కదా సంతోషం ఉండేది, అది ఇంపార్టెంట్. ఎంత సంతోషంగా ఉండాలి, పనిలో పడి మర్చిపోతాం. మీరు సమ్ముఖంగా చూస్తున్నారు. మీరు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి అని బాబా కూర్చొని చెప్తున్నారు. మీరు ఎక్కడ కూర్చున్నా, స్నానం చేస్తున్నా బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. అక్కడ స్మృతి చేసేందుకు ఖాళీ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు బాబాని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సంపాదన జరుగుతుంది. స్మృతి ద్వారానే సంపాదన జరుగుతుంది. స్మృతి ద్వారానే సంపాదన లభిస్తుందని ఎక్కడైనా విన్నారా? ఇది ఎంత పెద్ద సంపాదన. మీరు విష్ణుపురికి యజమానిగా అయిపోతారు. ఆత్మలైన మనకు తండ్రి నిరాకారుడు. ఆయనే వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు. నిరాకారుడైన తండ్రి కానీ సాకారమైన మాధ్యమం ద్వారానే కురిపించగలరు కదా. భగీరథుడు వర్ణన కూడా ఉంది. శరీరాన్ని ఆధారంగా తీసుకున్నందుకు భగీరథుని వర్ణన కూడా ఉంది. పరంపిత పరమాత్మ సవారీ చేసే రథము భాగ్యశాలి రథం. ఆత్మ రథం ఎప్పుడు తయారవుతుందో అప్పుడు ఆత్మ వచ్చి అందులోకి ప్రవేశిస్తుంది, శరీరం అనే రథం. బాబా కేవలం జ్ఞానాన్ని ఇచ్చేందుకే ఈ రథం లేకొస్తారు. ఇతడు అనేక జన్మల అంతిమ జన్మంలో ఎప్పుడైతే ఇతడు వానప్రస్థవస్థకు చేరుకుంటారో అప్పుడు నేను వచ్చి ఈయనలోకి ప్రవేశిస్తాను, అనగా ఈ రథంలో విరాజమానం అవుతాను అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు ఈ రథంలో విరాజమానం అవుతానని. అంతేకాని ఇంకా ఏ గుర్రము రథము యొక్క విషయం లేదు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభిస్తోంది. బాబా సముఖంగా కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. మీకెంతో సంతోషం ఉండాలి.
ఐసీఎస్ పరీక్షను చదివినప్పుడు మీకెంతో నష ఉంటుంది కదా, అది ఇక్కడ అన్నింటికన్నా పెద్ద పరీక్ష. ఐసీఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఇవి బాబా అంటున్నారు పెద్ద పరీక్ష. అలాగే మీది కూడా ఒక చదివే, దానికంటే చాలా గొప్ప పెద్ద చదువు కదా. అక్కడన్నా కొంతమంది పాస్ అయిపోతారు, పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు. ఇక్కడ ఎంత 900 కోట్లల్లో 9 లక్షలు, 9 లక్షల్లో 16,108, 16,108లో 108, 108లో 8 మంది గౌరవార్థంగా పాస్ అవుతారు, ఏ శిక్ష లేకుండా. అర్థమైంది ఎంత పెద్ద చదువు ఇది. ఇది భగవంతుని పాఠశాల. ఇప్పుడు భగవంతుడు ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. శ్రీకృష్ణుడా లేదా శివబాబానా? శ్రీకృష్ణుడైతే ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు ఒప్పుకోవాలి కదా. వాళ్ళకు వేరే భగవంతుడు, మనకు వేరే భగవంతుడు ఇద్దరు లేరు కదా. అందరికీ భగవంతుడు ఒక్కరే. ఒక్క నిరాకారుణ్ణి తప్ప అందరూ కృష్ణుణ్ణే నమ్ముతారు. ఆ నిరాకారుడు సర్వాత్మలకి తండ్రి. పరంపిత పరమాత్మ వారు ఎల్లప్పుడూ పరంధామంలో ఉంటారు. పిల్లలను స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు బాబా ఒకేసారి వస్తారు. ఆ తండ్రియే కల్పకల్పము వచ్చి మనల్ని నిరుపేదల నుండి రాజులుగా తయారు చేస్తున్నారు. భారతదేశం ఇప్పుడు ఎంత నిరుపేదగా ఉంది. మళ్ళీ వచ్చే జన్మలో ఎలా తయారవ్వాలి, ఎలా తయారవుతామో మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. వినాశ సాక్షాత్కారం కూడా పొందుతారు. అలాగే స్థాపన సాక్షాత్కారాన్ని కూడా పొందారు. భగవాన్ వాచ, నేను మిమ్మల్ని రాజులకు రాజులుగా తయారు చేస్తాను. చాలా దాన పుణ్యాలు చేయడం వలన కొందరికి అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. రాజుల వద్ద జన్మించి మళ్ళీ వెంటనే చనిపోతారు. కొందరు గర్భంలో కూడా చనిపోతారు. కొందరు కుంటివారిగా, వికలాంగులుగా, చెవిటివారిగా అయిపోతారు. ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి పదవిని పొందుతారు. ప్లీజ్ అండర్లైన్. కర్మక్షేత్రంలో కర్మల గుష్యగతి చాలా చాలా గొప్పది. ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి జన్మను పొందుతాము. మన జన్మకు ఆధారము కర్మ, కర్మకు ఆధారము ఆలోచనలు, ఆలోచనలకు ఆధారము సత్సంగము. ఇప్పుడు మిమ్మల్ని రాజులకు రాజులుగా తయారు చేస్తాను అని బాబా చెప్తున్నారు. రాజాది రాజులుగా తయారు చేస్తాను. బాబా, మేము బలిహారం అవుతాము అని మీరు అంటారు. అలాగైతే మీరు రాజ్యాన్ని కూడా తప్పకుండా పొందుతారు. చూసారా, రాజ్యం పొందాలంటే ఏం చేయాలి? బలిహారం అవ్వాలి. భారతదేశాన్ని మహాదాని ఖండం అంటారు. ఇక్కడ దాన పుణ్యాలు ఎన్నో జరుగుతాయి. అవన్నీ మళ్ళీ భక్తి మార్గంలో ప్రారంభమవుతాయి. ఇప్పుడు బాబా మీకు 21 జన్మలకు దానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు బాబా పైన బలిహారం అవుతారు. తనువు, మనసు, ధనము, సర్వస్వాన్ని ఇచ్చేసామా? ఇక్కడ మీరు ట్రస్టీలుగా వ్యవహరించాలి. మీ ఇల్లు వాకిళ్లను సంభాళించండి. కానీ ఇదంతా బాబాది, నేను బాబావాణ్ణి అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్నే నేను స్మృతి చేస్తాను అని హృదయపూర్వకంగా సరెండర్ చేస్తారంటున్నారు. చేసినామా అనేది ఆలోచించండి. మీరు కావాలనుకుంటే మెహల్స్లో ఉండండి, అటు ఇటు తిరగండి, ఆనందంగా ఉండండి. కేవలం మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఎంతో సంతోషంగా ఉండగలరు. ఎంత బాగా చెప్తారు చూడు బాబా. విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి మళ్ళా అలా తయారవుతున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఈ యోగ బలం ద్వారానే వికర్మ విజేతలుగా అవుతారు. బాబా స్మృతి ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఎంత బాగా చెప్తున్నారు బాబా, ఎంత స్వీట్గా చెప్తున్నారు. నన్నొక్కల్నే స్మృతి చేయండి. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते, ధన్యవాదాలు బాబా. సారం, రాజ్య పదవిని పొందేందుకు
బాబా పైన పూర్తిగా బలిహారం అవ్వాలి. మనసు ద్వారా పూర్తిగా బలిహారం కావాలి. ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేదు అనేటువంటి స్థితి తయారు కావాలి. తనువు, మనస్సు, ధనము అన్నింటినీ సమర్పించి ట్రస్టీలుగా వ్యవహరించాలి. తనువు బాబాకయ్యే ఉపయోగించాలి. మనస్సు బాబా కోసమే, బాబా సేవలో, మనసా సేవలో ఉపయోగించాలి. ధనము శ్రీమతబద్ధంగా ఉపయోగించాలి. శ్రీమతానికి విరుద్ధంగా ధనాన్ని ఉపయోగించకూడదు. కొన్ని సమయాలలో అలా చేయాల్సి పడినప్పుడు శ్రీమతం తీసుకొని చేయాలి. వికర్మజిత్తులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, స్మృతిలోనే సంపాదన ఉంది కావున నిరంతరం స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయాలి. అన్నింటికంటే ఇంపార్టెంట్ యోగం స్మృతి. దాంట్లోనే కళ్యాణం ఉంది, సంపాదన ఉంది. కావున నిరంతరం స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయాలి. మీరు ఎంతటి ఆత్మిక పుష్పాలుగా అవ్వాలంటే బాబా అంటున్నారు, మీరు పుష్పాల ప్రపంచానికి అధిపతులుగా కావాలి. సత్యుగానికి మీ లోపల ఏ ముళ్ళు ఉండకూడదు. వికారాల ముళ్ళు, అవగుణాల, బలహీనతల ముళ్ళులు. వరదానం, ఒక్క తండ్రిలో మొత్తం ప్రపంచాన్ని అనుభవం చేసే బేహద్ వైరాగిగా కండి. ఇందాక ఏమన్నారు మురళీలో, ఎక్కడైనా తిరగండి, ఏమైనా చేసుకోండి చెప్పారు కదా బాబా. కానీ బేహద్ వైరాగ్యం యొక్క దృష్టితో చూడండి. మీరు కావాలనుకుంటే మెహల్స్లో ఉండండి, అటు ఇటు తిరగండి, ఆనందంగా ఉండండి, కేవలం నన్ను స్మృతి చేయండి. బాబా ఏమంటున్నారు స్లోగన్లో, ఒక్క తండ్రిలో మొత్తం సంసారాన్ని అనుభవం చేసే బేహద్ వైరాగిగా కండి. వివరణ, ఎవరైతే తండ్రినే తన ప్రపంచంగా భావిస్తారో వారే బేహద్ వైరాగ్యులు. ఎవరికైతే తండ్రియే ప్రపంచమో వారు తన ప్రపంచంలో ఉంటారు, ఇతరంలోకి వెళ్ళరు. ప్రపంచంలో వ్యక్తి వైభవాలు అన్నీ వచ్చేస్తాయి కదా. తండ్రి సంపత్తియే మన సంపత్తి. ఈ స్మృతిలో ఉండడం ద్వారా బేహద్ వైరాగిగా అవుతారు. ఎవరిని చూసినా చూడనట్లుగా ఉంటారు, కనిపించరు. అంటే అర్థమేమి, గౌరవాన్ని ఇవ్వరని కాదు, వీళ్ళకేంప కనపడడం అట్లా కాదు. చూసి చూడకుండా ఉంటారు. స్లోగన్, శక్తిశాలి స్థితిని అనుభవం చేసేందుకు ఏకాంతము మరియు రమణీకతల బ్యాలెన్స్ పెట్టుకోండి. ఏకాంతంగానూ ఉండాలి, రమణీకంగానూ ఉండాలి. ఏకాంతంగా ఉండి బోరుగా వైరాగిగా అయిపోయేది కాదు, రమణీకంగానూ ఉండాలి. బాబాతో సర్వ సంబంధాలు అనుభవం చేస్తే రమణీకత వస్తుంది, రెండింటి బ్యాలెన్స్ ఉంటుంది. అవ్యక్త ప్రేరణ, జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. కోటను ఎప్పుడూ మూసి ఉంచటం జరుగుతుంది, అందువల్ల ప్రజలు కోటలో సురక్షితంగా ఉంటారు. రాజు కోసం గదిని నిర్మించరు, కోటను తయారు చేస్తారు. మీరందరూ కూడా స్వయం కోసం, సహచరుల కోసం, ఇతరుల కోసం జ్వాలా స్వరూప స్థితి అనే కోటను తయారు చేయండి. ఈ కోటలో బంధింపబడి ఉండండి. స్మృతి శక్తి అనే జ్వాల ఉంటే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉంటారు. స్మృతి ద్వారానే కదా, బాబా స్మృతినే అన్ని అపాయాల నుంచి దూరం చేస్తుంది, సురక్షితంగా చేస్తుంది మనల్ని. బాబా స్మృతినే అన్ని దానిలకు ఏకైక ఉపాయం. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా.